హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 60కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే FLN యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఆహారం, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి టీవీ అంశంపై సొంతంగా కథ తయారీ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన ఆ గ్రూపు విద్యార్థులతో మనం మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. లైబ్రరీ పుస్తకం నుంచి కథ ఇవ్వబడింది. 3 గ్రూపులు కూడా అదే విధంగా ఇవ్వబడింది. ఇక్కడ నేనైతే నిన్న లైబ్రరీ బుక్ నుంచి ఒక కొత్త కథని చెప్పటం జరిగింది. అదే కథని ఈరోజు వారితో చదివించటం జరిగింది. మా విద్యార్థులు ఏ విధంగా చదివారో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, నిన్న ఈ కథను చెప్పుకున్నాం కదా, సానియా మరియు సీతాకోక చిలుక. ఈ కథను చదవండి ఒక్కొక్కరు. కథ పేరు సానియా మరియు సీతాకోక చిలుక. సీతాకోక చిలుక. సానియా ఒకరోజు రంగురంగుల సీతాకోక చిలుకను చూసింది. ఆ సీతాకోక చిలుక సానియా చుట్టూ 4 వైపులా తిరుగుతూ ఉన్నది. ఆ విధంగా తిరుగుతూ సీతాకోక చిలుక కిటికీ నుండి బయటకి వెళ్ళిపోయింది. సామియా కూడా దాని వెంట పరిగెత్తింది. అప్పుడు సానియా, మీరు నా యొక్క సీతాకోక చిలుకను చూసారా అని పక్షులను అడిగింది. మేము చూడలేదు అని పక్షులు సమాధానం చెప్పాయి. ఆ తర్వాత పక్షులు నీరు తాగుతూ ఉన్నాయి. అయితే దారిలో ఉన్న ఆకులతో ఆడుకుంటూ ఉన్నది. మళ్ళీ మా అంటది. యా అది పెద్ద సున్నా ఉంటే యా. సానియా అని ఆమె తల్లి పిలిచింది. సానియా అని ఆమె తల్లి పిలిచింది. సానియా వెంటనే ఇంటికి చేరుకున్నది. ఎక్కడికి వెళ్ళావు అని తల్లి సానియాను అడిగింది. అప్పుడు సానియా ఒక్కొక్క అక్షరం చదువుకుంటూ వెళ్ళు మెల్లిగా. నేను
సీతాకోక చిలుకను పట్టుకోవడానికి చదువు బయటకి వెళ్ళాను అని చెప్పింది కానీ అది కూడా తన తల్లి బయటకు దగ్గరకు వెళ్ళింది. కావచ్చు తల్లి దగ్గరకు వెళ్ళింది కావచ్చు తన అని సానియా సాగు దీర్ఘం ఉంది కదా. సానియా తన తల్లితో చెప్పింది. నెక్స్ట్ యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్ ఉపయోగించి చిత్రంలో ఉన్న వ్యక్తులు వస్తువుల గురించి అడిగి రాయించాలి. పిల్లలు ఇక్కడ మీకు చిత్రం కనిపిస్తుందా? ఈ చిత్రంలో ఉన్న వస్తువులు మనుషుల పేర్లు రాయాలి. మీరు ఏమేమి ఉన్నాయి వాక్యాలు కాదు, వాక్యాలుగా కాకుండా ఓన్లీ అక్కడ ఉన్న పదాలు రాయండి చాలు. ఇదేంటి? ఆవు. ఇది గుర్రం. గాడిద. ఇది గుర్రం. ఇది గుర్రం బండి. అలా మీరు ఇక్కడ ఏమేమైతే ఉన్నాయి పానీపూరి ఇలా ఏదైతే కనిపిస్తున్నాయో వస్తువులు వాటి పేర్లు, అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయో వాటి పేర్లు రాయాలి. ఓకేనా? రాయండి. మీరు అక్కడ అని రాయక్కర్లా, అక్కడ ఉన్న వస్తువుల పేర్లు రాయండి చాలు. వాక్యం అవసరంలా మనకి. ఊరు రాయాలి. మరి నువ్వు అది రాసావే, ఊళ్ళో ఊరు రాస్తున్నారు, అది కాదు. ఆవు అలా రాయాలి, కరెక్ట్. ఇంకా గాడిద. ఇలా అన్ని పదాలు రాయండి. ఇక్కడ కూరగాయలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఏవి ఉంటే అవి. మందుల షాప్ ఉంది, ఇక్కడ మెడికల్ షాప్ ఉంది, ఇక్కడ బట్టలు అమ్ముతున్నారు. సో వీటన్నిటిని బట్టి మీరు రాయాలి. ఓకేనా? ఓకే అమ్మా, అయిపోయిన వాళ్ళు కరెక్షన్కి ఇవ్వండి. ఎద్దుల దూకింద దావద్దు. ఎద్దుల ఇదేంటి? కుక్క. దీనికి కావద్దు కాదమ్మా, దీనికమ్మా. కుక్క, ఇల్లు, చెట్టు, ఆటోనా? ఆటో రెండో రాయాలి. ఇది పానీపూరియా? పానీపూరి. బండి, గడ్డి, గుర్రం. ఇదేంది? తాత. తాగు దీర్ఘమేది? తతా కాదు, తాత. బట్టలు. బత్తాలు అనం, మనం బస్తాలు అంటాం. అది బస్తాలు, బత్తాలు కాదు. ఇది ఆసుపత్రి. ఓ నాయన, ఆసుపత్రి ఇట్లా రాయాలి. ఆసుపత్రి కాదు, ఆసుపత్రి. ఇది పుచ్చకాయలా? నెక్స్ట్ కుండలు. పూసున్నా ఉండాలి. చేపలు ఉండాలి. చెప్పులు అయితే పూ కింద పావొత్తు రావాలి. చెప్పులు. దుకాణం. ఇది ఖండము. ఏంది? తప్పు. ఆటలు. ఇందులో భాగంగా
స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చప్పట్లతో రుమాలు చుట్లు, మౌంటైన్ వాళ్ళకి ప్రాస పదాలాట, స్కై గ్రూప్ వాళ్ళకి పదాలతో కథ రాయడం. ఓకే పిల్లలు, ఇది ప్రాస పదాల ఆట. ఇక్కడ నేను ఫస్ట్ కొన్ని పదాలు రాశాను, వాటికి సంబంధించిన ప్రాస పదాలు ఇటువైపు బాక్స్లో ఉన్నాయి. మీరు అక్కడ పదం చదివి దానికి సరిపడే ప్రాస పదం ఈ బాక్స్లో నుంచి వెతికి అక్కడ రాయాలి. ఓకేనా? కరెక్ట్గా రాయాలి. ఎవరు వెళ్తారు? ఏముంది అక్కడ? కరెక్ట్గా రాయి, మంచిగా రాయాలి. వెలుగు, వే మంచిగా రాయమ్మా స్వప్న, నువ్వు వెళ్ళి. ఓకే, నువ్వు వెళ్ళిపో సుధీరు. హా అది చదువు, పదం చదువు. హరము కాదు, హారము. హారముకి ఏంటి ప్రాస పదం? కారము. నెక్స్ట్ పదం. ఎవరు వేరే వాళ్ళు వెళ్ళండి, వెళ్ళండి. ఎవరు వెళ్ళరా? వెళ్ళు. ఓకే, చినుకు. కునుకు. కునుకు రాయి. చినుకు, కునుకు. కూను నీట్గా రాయి. చూసి రాయమ్మా, అక్కడే ఉందిగా పదం. కు ను కు. ఓకే, నువ్వు వచ్చేసాయి. వేరే వాళ్ళు వెళ్ళండి. వెళ్ళండి అమ్మ, టైం వేస్ట్ అవుతుంది. చదువు, పదం చదువు. చిలక. చిలక. ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్, రాసేయి. పా సరిగా రాయి. పా తలకట్టు సరిగా లేదు. పలుకు. నెక్స్ట్ షర్మిల, నువ్వు వెళ్ళమ్మా. షర్మిల వెళ్తుంది, తను రాలేదుగా. పదం చదువు ఫస్ట్. పదం చదువు. పెరుగు. పెరుగు. తరుగు రమ్మా, తరుగు. 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 నెక్స్ట్. ఓకే పిల్లలు, ఇక్కడ నేను బోర్డు మీద కొన్ని పదాలు ఇచ్చాను. చిలక, జింక, అడవి, వేటగాడని. ఈ పదాలతో మీరు సొంతంగా కథ రాసి చెప్పాలి. ఓకేనా? రాసిన వాళ్ళు వచ్చేసి చెప్పండి అమ్మా. ఒక అడవిలో జింక, చిలక ఉండేవి. అవి రోజు తిరుగుతూ కాలం గడిపేవి. ఒకరోజు వేటగాడు అడవికి వచ్చాడు. అప్పుడు చిలుక ఒంటరిగా ఉంది. వేటగాడు చిలుకను చూశాడు, దానికి గురి పెట్టాడు. అప్పుడు జింక చూసి వేటగాడికి వచ్చి, మిత్రమా, ఆ చిలుకను చంపవద్దు, అలా కావాలంటే నన్ను చంపు అని అన్నది. అప్పుడు వేటగాడు, నేను ఎవరిని చంపనులే మిత్రమా, అడవిలోని జంతువులను ఏమీ అనవద్దు అని చిలుక జింక పారిపోయాయి. ఓయ్, వెరీ గుడ్, బాగా రాసావు. నెక్స్ట్. పెద్దగా చదవండి రాసిన వాళ్ళు. కథ పేరు అడవిలో జంతువులు. అనగనగా ఒక అడవిలో జింక మరియు చిలక స్నేహంగా ఉండేది. ఒకరోజు ఒంటరిగా జింక ఉంది. వేటగాడు జింకను చూశాడు. అప్పుడు వేటగాడు, అబ్బా, ఈరోజు ఆకలి తీరుతుంది, ఇంకా ఆలస్యం ఎందుకు అని అనుకున్నాడు. అంతలోనే చిలుక వచ్చింది. గురి చూశాడు. చిలకకు
పగిలింది. అంతలోనే వేటగాడు పారిపోయాడు. ఓకే నెక్స్ట్ ఇంకెవరైనా రాశారమ్మా? కథ పేరు చిలుక మరియు జింక. ఒక అడవిలో జింక చిలక ఉండేవి. ఆ రెండింటిని ఒక రోజు వేటగాడు చూశాడు. ఆ రెండింటిని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాడు. అలాగే ఒక రోజు సమయం వచ్చింది. ఆ రోజు వాటిని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాడు. అంతవరకు రాసావు, మరి పట్టుకున్నాడా లేదా? రాయలేదా? ఓకే వెళ్ళు. ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి యాక్టివిటీ వచ్చేసి గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి క్యాలెండర్, మౌంటైన్ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎంత దూరం, స్కై గ్రూప్ వాళ్ళకి ఇంటి ఖర్చులు, ఈ అంశాలపైన వారితో మొదటి 5 నిమిషాల గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో మనం ఆరోహణ అవరోహణ క్రమాలను నేర్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకి స్థాన విలువలు విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. ఓకే పిల్లలు, ఇక్కడ నేను 3 డిజిట్ నెంబర్స్ 4 ఇచ్చాను. ఓకేనా? 532, 523, 513, 531. వీటిని ఇప్పుడు మీరు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఓకేనా? రాహుల్ వెళ్ళు, రాస్తావా నువ్వు? అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ ఆర్డర్, ఎట్ల నుంచి ఎట్లా రాయాలి? ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి రాయాలి? అసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాయాలి. కరెక్టేనా అది? మరి నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలా? వాళ్ళు రాంగ్ అంటే ఇక చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అంటావా? గుర్తుపెట్టుకోవాలి, అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్. రాసాయి అసెండింగ్ ఆర్డర్ రాయి. పై 4 నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ అక్కడ రాయాలి. కరెక్ట్గా రాయి. 4 నెంబర్స్ అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. ఫస్ట్ ఏ నెంబర్ వస్తుంది? ఓకే రాయ్, చదువు. ఆ నెంబర్ చదవ్వా? 513. నెక్స్ట్ 523. ఓకే రాసే 523. నెక్స్ట్ 531. నెక్స్ట్ 532. ఓకే నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్లో రాసే వాళ్ళు వెళ్ళండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి రాయాలి ఫస్ట్ చెప్పు. బిగ్ టు స్మాల్ అనాలి. బిగ్ టు స్మాల్. మరి రాసే నువ్వు. బిగ్ నెంబర్ ఏది వాటిల్లో? 532 రాయ్. నెక్స్ట్ 531. రాసాయి. కామా పెట్టాలి 532 తర్వాత. కామా అంటే ఫుల్ స్టాప్ పెట్టాడు. కామా అంటే ఎలా పెట్టాలి? 520. కామా అంటే ఇలా ఇలా. నెక్స్ట్ 523. నెక్స్ట్ 13. ఓకే వెరీ గుడ్. తర్వాత యాక్టివిటీ చతుర్వేద ప్రక్రియలు. ఇందులో ఇక్కడ మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు కూడా డివిజన్ యొక్క భావనని స్ట్రాల ద్వారా నేర్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకి గుణకారపై వర్డ్ ప్రాబ్లమ్ని కరెన్సీ ద్వారా, స్కై గ్రూప్ వాళ్ళకి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లం అనేది మనం నేర్పించాలి. Pencil is 7 rupees. 7 rupees. Find the cost of 25 pencils. అంటే ఒక పెన్సిల్ అంటే 7 రూపీస్ అంట.
అలా 25 పెన్సిల్స్ ఎంత మల్టిప్లికేషన్. ఓకే చెయ్యి, మల్టిప్లికేషన్ చేయి, కరెక్ట్గా చేయాలి. ఎంత? 175. ఓకే 175 రూపీస్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చెప్పేసాయి. Cost of 6 pens 96 rupees. Find the cost of each pen. 6 పెన్ల కాస్ట్ అంటే 96 రూపీస్ అంట. అలా ఒక పెన్ కాస్ట్ ఎంత? ఓకే డివిజన్. ఓకే డివిజన్ చేసే. నైన్ సరిగా 9 0 లాగా ఉంది. 1 కూడా కనిపించట్లా సరిగా. ఓకే జీరో. రిమైనింగ్ 16 రూపీస్. అంటే ఒక పెన్ కాస్ట్ 16 రూపీస్. ఓకే ఈచ్ పెన్ కాస్ట్ ఈక్వల్ టు 16 రూపీస్ అని రాయండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చల్లగా వేడిగా అనే ఆటను, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కలపండి విడగొట్టండి అనే ఆటను, స్కై గ్రూప్ వాళ్ళతో పున్నమి నాగు అనే ఆటను ఆడించాలి. ఓకే మా కలపండి విడగొట్టండి స్టార్ట్ చేసి షర్మిల ఎక్స్పాండ్ చేసి రాయాలి దాన్ని. నెంబర్ ఎంత అది? 432. చదువుకుంటూ రాయి. ప్లస్ 30 ప్లస్ 2. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చేస్తారు? నంబర్ చెప్పాలి ఫస్ట్. 562. పెద్దగా రాయి, అసలు కనిపించట్లా. ఎంత అది చెప్పు. ప్లస్ ప్లస్ 2. ఓకే సుధీర్ నువ్వు వెళ్ళు. ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసి ఉన్న దాన్ని కలిపి రాయాలి. ఓకేనా? ఆ నెంబర్ చెప్పు. 400 ప్లస్ ఆల్రెడీ అక్కడ ఎక్స్పాండ్ చేసే ఉందమ్మా, నువ్వు కలిపి రాయాలి. నువ్వు ఎక్స్పాండ్ చేసి రాయక్కర్లా, అక్కడ ఆల్రెడీ అలా రాసింది కదా, నువ్వు కలిపి దాన్ని నంబర్ లాగా రాయాలి. రైటేనా అది? అలానేనా కలిపి రాసేది? అది రాంగ్ కదా. కరెక్ట్గా ఎవరు రాస్తారు? రాహుల్ వెళ్ళు. 438 అని రాయాలి. అది 438. అర్థమైందా ఇప్పుడు? అది రాస్తాడు లాగు, సుధీర్ రాస్తాడు. అర్థమైందిగా అతనికి. రాయ్ 600 600. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైందా కలిపి రాయడం అంటే? ఓకే పిల్లలు ఇక్కడ చూసారా, దాని పేరు పున్నమి నాగు. ఓకేనా? అది నంబర్స్ని మాత్రమే తింటుందంట. ఆల్రెడీ కొన్ని నెంబర్స్ని తినేసింది. అవునా? సో అక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి, దాని పొట్టలో కనిపిస్తున్నాయా? 56 60 65 అలా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ నెంబర్స్కి ముందు నెంబరు తర్వాత నెంబర్ ఏదో గెస్ట్ చేస్తూ రాయాలి మీరు. అవి మొత్తం కంప్లీట్ చేయాలి. కరెక్ట్ నెంబర్స్ చెప్పు, నెంబర్ చెప్పి రాయాలి. 54. ఓకే ఇంకొకళ్ళు వెళ్ళండి, అన్నీ నువ్వే కాకుండా. 57. 58. ఓకే నెక్స్ట్ ఇంకొకళ్ళు. 59. 61. నెక్స్ట్ ఇంకొకళ్ళు వెళ్ళండి. సుధీర్ నువ్వు వేసావుగా, మళ్ళీ నువ్వు వెళ్ళావా? ఓకే 62. చాలు చాలు. 64. నెక్స్ట్ ఇంకొకళ్ళు. 66. 67. చాలు. నెక్స్ట్ ఇంకొకళ్ళకి ఇవ్వు ఛాన్స్.
68, ఆ, 69, ఆ. 70, రాహుల్ నువ్వు వచ్చాయి. షర్మిల నువ్వే. 53, ఆ, 52. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఈ విధంగా మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి 10 మినిట్స్ యాక్టివిటీ వచ్చేసి పిక్చర్ టాక్ ఆన్ కమ్యూనిటీ హెల్పర్స్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో మనము ఆ కమ్యూనిటీ హెల్పర్స్ యొక్క నేమ్స్ అనేవి చెప్పించాలంటే మనం ఇక్కడ కమ్యూనిటీ హెల్పర్స్ పిక్చర్స్ అని మనం ఫోన్ ద్వారా టీవీ ద్వారా కానీ వాళ్ళకి చూపిస్తూ ఆ నేమ్స్ అనేవి ఐడెంటిఫై చేయించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, డాక్టర్, నర్సు, టీచర్. ఆ పిక్చర్ని బట్టి వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఐడెంటిఫై చేయించాలి. అదే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో అయితే ఐడెంటిఫై చేయించడంతో పాటు వాళ్ళ యొక్క వర్క్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు సొసైటీకి, వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు అనేది మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో చెప్పించాలి. స్కై గ్రూప్ వాళ్ళతో స్పీక్ 4 to 5 లైన్స్ ఆన్ ఎనీ వన్ ప్రోగ్రెషన్. అంటే ఇక్కడ చాలామంది మనకి ఉన్నారు కదా, డాక్టర్ అని, నర్స్ అని, టీచర్, ఇలా లాయర్, జడ్జి, పోలీస్, వీళ్ళలో ఎవరో ఒకళ్ళ గురించి మాట్లాడించాలి. ఒక 4 to 5 లైన్స్ అనే వాళ్ళు ఏ విధంగా కమ్యూనిటీకి హెల్ప్ చేస్తారు అనే విషయాన్ని వారితో మాట్లాడించాలి. తర్వాత రివిజన్లో భాగంగా మనకి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఒక 10 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 15 వర్డ్స్, స్కై గ్రూప్ వాళ్ళకి 20 వర్డ్స్ అనేవి ఈ కమ్యూనిటీ హెల్పర్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి మనం ఇవ్వాలి వీళ్ళకి. వీటిని మనం ముందుగా బోర్డుపై రాసి వాళ్ళతో ఓరల్గా చదివించి వాళ్ళ నోట్బుక్లో నోట్ చేయించాలి. DEACHER teacher, FARMER farmer, SOLDIER soldier, DOCTOR doctor, NURSE nurse. ఓకే మా నెక్స్ట్ JUDGE జడ్జ్. క్లర్క్. క్లర్క్. గార్డ్. గార్డ్. COO. కూలీ. కూలీ. ఓకే నెక్స్ట్ గ్రోసర్. వీవర్. ప్లంబర్. ఓకే నెక్స్ట్ షర్మిల రామ. మిల్లర్. WRI. రైటర్. మళ్ళీ చెప్పది. WRIR. రైటర్. పోలీస్. PLA. ప్లేయర్. మళ్ళీ చదువు. PLA. LEA. లీడర్. మళ్ళీ చదువు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేమ్ ఇవ్వబడింది. అదేంటంటే పిక్ హెల్పర్ కార్డ్. అంటే మనం కార్డ్స్ మీద ఈ కమ్యూనిటీ హెల్పర్స్ నేమ్స్ అనేవి రాయాలి. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఏదో ఒక కార్డ్ తీపించాలి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ కార్డు మీద ఉన్న వర్డ్ అనేది చదివించాలి. అంటే నర్సా, డాక్టరా, పోలీస్, ఇలా సంథింగ్ ఆ కార్డు మీద ఏ కమ్యూనిటీ హెల్పర్ నేమ్ అయితే ఉందో దాన్ని చదివించాలి. స్కై గ్రూప్ వాళ్ళతో దానిపైన సెంటెన్స్ అనేది చెప్పించాలి. నెక్స్ట్ పారాగ్రాఫ్ రీడింగ్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన పారా ఏంటంటే హెల్పర్స్ హెల్ప్ అస్, ద డాక్టర్ ట్రీట్స్ అస్,
కమ్యూనిటీ హెల్పర్స్ లైక్ డాక్టర్స్ అండ్ పోలీస్ హెల్ప్ అస్ డైలీ. ఈ విధంగా మనకి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడింది. మౌంటైన్ వాళ్ళకి వీటితో పాటుగా ఇంకొక సెంటెన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. అందుకే నేను రోమన్ నెంబర్ 1 ఇచ్చి దానికి 1+ అని యాడ్ చేశాను. కమ్యూనిటీ హెల్పర్స్ కీప్ అవర్ సొసైటీ సేఫ్ అండ్ క్లీన్ అని ఇవ్వబడింది. దీనికి నేను రోమన్ నెంబర్ 2గా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి ఈ 1+2తో పాటుగా మరొక సెంటెన్స్ ఇచ్చారు. దే సర్వ్ అండ్ సపోర్ట్ పీపుల్ ఇన్ మెనీ వేస్ అని ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ 3 గ్రూపులకి కూడా ఈ పారాగ్రాఫ్ని బోర్డు పైన రాసి ఆ విద్యార్థులతో చదివించి నోట్బుక్లో రాయించాలి. Help us, help us. The doctors ట్రీట్స్ అస్. treats us. Community helpers like doctor and police helps us హెల్ప్ అస్ డైలీ. help us daily. Community helpers keep our సొసైటీ society safe and clean. They serve and support people in ఇన్ మెనీ వేస్. many ways. ఈ విధంగా మనకు డే 60 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.